హలో ఆల్, ఈ వీడియోలో మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే విచ్ బాబా అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఉంటుంది. ఆమె కొన్ని ప్రిడిక్షన్స్ అయితే చేస్తుంది అనమాట. కొంతమంది చనిపోతారని చెప్పేసి తను ప్రిడిక్ట్ చేసిన విధంగానే కొంతమంది ఇన్ఫ్లుయర్స్ అయితే చనిపోతుంటారు. అసలు ఆ ప్రిడిక్షన్స్ ఎందుకు నిజమవుతున్నాయి, అసలు ఆ విచ్ బాబా ఎవరు, మరి ఈ కేసుని డిటెక్టివ్స్ ఎలా సాల్వ్ చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి మీద వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా 8 ఎపిసోడ్స్ అయితే అనవసరం అనిపించింది. లిటరల్లీ ఆ ఇంట్రెస్ట్ అయితే పోగొడిస్తుందని చెప్పాలి. 8 ఎపిసోడ్స్ లెంత్ ఉండడం వల్ల ఫస్ట్ 3 ఎపిసోడ్స్ పర్లేదు అనిపించింది. తర్వాత లాస్ట్ 2 ఎపిసోడ్స్ 7th and 8th ఎపిసోడ్ కూడా బాగుంది. ఆ 5 ఎపిసోడ్స్ లోనే అసలైన స్టోరీ, అసలైన రివిలేషన్స్, మెయిన్ ట్విస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో వాటి పరంగా అయితే నాకు వర్కౌట్ అయింది. మెయిన్ గా ఈ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కి సెట్ చేసుకున్న థీమ్ బాగా వర్కౌట్ అయింది. అంటే సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్స్ తో మనం చాలా థీమ్స్ చూసేసాం అనమాట. కాకపోతే ఈసారి ఇన్ఫ్లుయెన్సర్ ని టార్గెట్ చేస్తారనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దట్స్ వై నాకు 3 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్టార్టింగ్ స్టోరీ చేసుకున్న సెటప్ ఇదంతా కూడా, పైగా ఎక్కువగా టైం తీసుకోరు. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే మీకు స్టోరీలో తీసుకెళ్లిపోతారు భయ్య. అది చాలా రేసీగా తీసుకెళ్లాలనిపించింది నాకు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కిల్లింగ్స్ ఇవన్నీ కూడా బాగా చూపించారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మిస్టరీని అయితే హోల్డ్ చేశారన్నమాట ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో. అది నాకు బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి బాగానే ఉంది. మరి ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్స్, బ్యాక్ స్టోరీస్ లాంటివి కూడా అనవసరమైన చెత్త అయితే ఏం పెట్టుకోలేదు. అది కూడా పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మిడిల్ ఎపిసోడ్స్, 3rd ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 4th ఎపిసోడ్ లో కొన్ని విషయాలు అయితే తెలుస్తుంటే అక్కడ నుంచి సిరీస్ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ అయిపోద్ది అనమాట. తర్వాత ఏం జరగబోతుందో కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంటుంది. 7th ఎపిసోడ్ వరకు కూడా ఒక క్లియర్ కట్ గా మీకు అంతా అర్థమవుతుంది అయ్యా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అండ్ అందులో నడిచే డ్రామా కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు, గ్రిప్పింగ్ గా కూడా ఉండదు, మొత్తం డైల్యూట్ అయిపోద్ది అనమాట. అంటే అప్పుడు దాకా ఇచ్చిన సెటప్ ఇదంతా కూడా ఏంటి దీనికోసమా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. కొన్ని రివిలేషన్స్ జరుగుతున్నప్పుడు ఆ ఎపిసోడ్స్ లో అవి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే చాలా కన్వీనియంట్ రైటింగ్ చూస్తారన్నమాట. అంత సెటప్ చేసుకుని అన్ని కిల్లింగ్స్ చూపించి ప్రిడిక్షన్స్ అది ఇదని సెటప్ చేసుకున్న తర్వాత వాళ్ళు చూపించే రివీలేషన్ సరిపోదు, వాళ్ళు ఇచ్చిన బిల్డప్ కి మ్యాచ్ అవ్వదు అనమాట. ఏంటి ఇదా దీనికోసమా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌటే లేదు. నాకైతే అదే అనిపించింది. లాజిక్లు కూడా చాలా మిస్ అయిపోయి అండ్ ఏదో 7th ఎపిసోడ్ 8th ఎపిసోడ్ కొంచెం ఆ ట్విస్ట్లు వర్కౌట్ అవ్వడం వల్ల ఓకే అనిపించింది. బట్ చాలా బొక్కలు ఉన్నాయి భయ్య ఫ్యూ ఎపిసోడ్స్ లో మాత్రం. మధ్యలో ఈ రివీలేషన్స్ గానీ అండ్ సీరియల్ కిల్లర్ మోటివ్ కానీ అండ్ దాని వెనకాల జరిగే డ్రామా గానీ ఇవన్నీ కూడా టెంప్లెట్ ఓరియంటెడ్ ఉంటాయి. చాలా సిరీస్ లో చూసినట్టే ఉంటుంది. సో కొత్తగా అయితే ఉండదు. సో అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆబ్వియస్లీ 8 ఎపిసోడ్స్ కాకుండా ఒక 6 ఎపిసోడ్స్ లో ఆర్ 5 ఎపిసోడ్స్ లో తేల్చేసి ఉంటే బాగున్నా. లిమిటెడ్ సిరీస్ లాగా. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద రన్ అవుతుంది మొత్తం సిరీస్ అంతా కూడా. చాలా చిరాకు తెప్పిస్తారు భయ్య. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ క్యారెక్టర్స్ గానీ వాళ్ళు చేసే పనులు గానీ చాలా ఇరిటేషన్ వస్తుంటుంది ఆ డ్రామాలో. అదంతా చూడడానికి నాకు అదే వర్కౌట్ అవ్వలేదు. అసలు సిరీస్ లో కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. సో అందుకే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే బోల్డ్ కంటెంట్ ఉంటుంది కానీ అడల్ట్ థీమ్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి లాంగ్వేజ్ పరంగా కొంచెం మెచ్యూర్ టాక్స్ అయితే ఉంటాయి. వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూసేయచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.